మామ్, నేను ఒకసారి ఆఫీస్కి వెళ్ళి వస్తాను. నువ్వెందుకు నాన్నా? కొన్ని ఫైల్స్ పెండింగ్లో ఉన్నాయి మామ్. వాటిని ఏం చేయాలి, ఎలా చేయాలి అని మన ఆఫీస్ వాళ్ళతో మాట్లాడొస్తాను. ఓకే మామ్, పదరా. ఓకే డాడ్. మావయ్య, నేను మీతో రానా? నువ్వా? చిన్నబాబు నువ్వెళ్ళు నాన్నా. క్రిష్ ఎందుకు? ఇప్పటి నుంచే వాడికి ఆఫీస్ అట్మాస్ఫియర్ తగలనివ్వకు. వాడికి ఇంకా టైం ఉంది. వాడిని వదిలేసి. విజయ్, ఆ కాఫీ ఇటివ్వు, నేనిస్తాను. పర్లేదు అమ్మగారు, నేను ఇస్తాను. ఏయ్, నేనిస్తానంటున్నాను కదా, ఇటివ్వు. గ్రాని, కాఫీ తీసుకో. కప్పు కాఫీతో కలుపుకుపోవడం చాలా కష్టం చైత్ర. అయినా చెయ్యిదాకా వచ్చిన కాఫీని నోటికి అందించడం కాదు. తనవాళ్లు అనుకున్నప్పుడు స్వయంగా తయారు చేసి తీసుకొచ్చివ్వడంలో తృప్తి వేరే ఉంటుంది. గ్రాని, అంటే అంటే ఏముంది చైత్ర? నీతో పాటు కాలేజీకొస్తున్న సౌందర్య వంట చేస్తుంది. స్వయంగా వంట చేసి తనే వడ్డించాలి అనుకోవడంలో గొప్ప తృప్తి ఉంటుంది. అది నీకు చెప్పినా అర్థం కాదులే. ఏంటి, సౌందర్య వంట చేస్తుందా? విజయ్, సౌందర్య వంటగదిలో ఉందా? చైత్ర, ఇప్పుడెందుకు ఇవన్నీ? ఈ చిన్న చిన్న విషయాలు కూడా అక్కకి తెలియాలా? ఏం జరుగుతోంది? చిన్నదైనా పెద్దదైనా నా వరకు ఎందుకు తీసుకురావడం లేదు? విజయ్, సౌందర్య వంటగదిలో లేదా? నిన్నే అడిగేది. సౌందర్య కిచెన్లో ఉందా లేదా? అమ్మగారు, కిచెన్లో సౌందర్య అమ్మ లేదమ్మా. గని సరస్వతి గారే ఉన్నారు. సౌందర్య వంట వండుతాను అని చెప్పింది కదా. వంట చేసేంత తీరిక దానికి ఎక్కడుంది గ్రాని? సౌందర్య ఎవరినో కలవడానికి బయటికి వెళ్ళింది. ఏయ్, పెద్దవాళ్ల ముందు ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? ఎవరినో కలవడానికి ఎక్కడికో వెళ్ళడమేంటే? గుడికెళ్ళిందక్కా. పిన్ని, నువ్వు ఆగు. చైత్ర, నువ్వు చెప్పమ్మా. ఏం లేదు చిన్నబాబు, గుడికెందుకెళ్తారు? దేవుణ్ణి కలవడానికి వెళ్ళుంటుంది. అవును బాబు గారు, ఐశ్వర్యమ్మ గారే గుడికి తీసుకెళ్లారు. ఐశ్వర్యతో గుడికి వెళ్ళిందా? మంచిదే కదా. గుడికి వెళ్ళడంలో తప్పే ఉంది. గుడికి మేం కూడా వెళ్ళామక్కా. నిన్ననే సౌందర్య కూడా నన్ను అడిగింది గుడికి వెళ్ళొస్తాను అని. ఐశ్వర్య రాగానే గుడికి వెళ్ళిందా? మంచి పని చేసింది. అదిగో మామ వాళ్ళు వచ్చేసారు. ఇద్దరూ కలిసి వెళ్లారా? ఇంటి పెద్దగా నేను చేయాల్సిన పనిని ఇంటి కోడలిగా నువ్వు నెరవేర్చావు ఐశ్వర్య. కోరిన కోరికను బయటికి చెప్పకూడదు అంటారు. అందుకే నువ్వేం కోరుకున్నావని కూడా నేను అడగను సౌందర్య. కానీ నువ్వేం కోరుకున్నావో అది మాత్రం జరగాలి. అమ్మగారు, సౌందర్య ఏదో మొక్కుందంటేను. గుడికే కదా వెళ్ళింది. సౌందర్య నన్ను నిన్ననే అడిగింది గుడికి వెళ్ళొస్తానని. నేనే మర్చిపోయాను. అయినా గుడికి వెళ్తే తప్పేంటి? తప్పేం లేదమ్మా. ఆ అభిని కలుస్తుందనే భయం అమ్మగారు. సౌందర్య, సౌందర్య ఏమైంది? సౌందర్య ఏమైంది? ఏమైంది? ఐశ్వర్య ఏమైంది సౌందర్యకి? నేను గమనించలేదంటే.
అరచేతిలో గోరింటాకు ఎర్రగా పండాల్సిన చెయ్యి ఇలా గాయం అవడమేంటి? ఏం జరిగిందో చెప్పు సౌందర్య. నేను నీకు ముందే చెప్పాను కదా, నీ కంట కన్నీరు కారకుండా సంతోషంగా చూసుకుంటాను అని. దేనికోసమిలా? ఆ దైవం ముందు నిన్ను నువ్విలా చేసుకునేంత బాధ నీకేం కలిగింది? సౌందర్య, ఎప్పుడు జరిగింది ఇది? ఎలా జరిగింది? నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? అందరూ అంత బాధపడేంత విషయం ఏముందక్కా? పార్వతీ దేవుడి ముందు అరచేతిలో మనస్ఫూర్తిగా కర్పూరం వెలిగించడం మనం ఎన్నిసార్లు చూడలేదక్కా? ఆ పార్వతీ ప్రతిరూపమైన సౌందర్య కూడా అదే పనిచేసింది. పెళ్లి సజావుగా జరగాలని చేసుంటుంది కదు సౌందర్య? ముందు లోపలికి వెళ్ళి బర్ణాలు గాని వెన్న గాని ఏదుంటా తీసుకురండి త్వరగా. ఓర్చుకోమ్మా. చెయ్యి కాల్చుకునేంత కష్టం నీ మనసులో ఉందా, లేక మా వల్ల జరుగుతుందా? ఇప్పుడు చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఇంకెప్పుడు ఇలాంటి పని మాత్రం చేయకు. అదేం కాదమ్మా, అమ్మవారికి మొక్కుకుంది, ఇప్పుడు ఆ మొక్కు తీర్చుకుంది అంతే. ఈ బాధ వెనుకున్న భారం ఏంటో త్వరలోనే తేలుస్తాను. సౌందర్య, నువ్వెప్పుడు ఇలాంటి పని చేయకు. నీకు బాధ కలిగితే మామ కంట్లో కన్నీళ్ళు వస్తాయి. ఇంకెప్పుడు నువ్వు బాధపడకు. ఇంకెందుకు చేస్తుంది? ఇంతమంది బాధపడుతుంటే ఇంకెప్పుడు చేయదు. ఇంకెప్పుడు చేయనమ్మా. సరస్వతి, అమ్మా, సౌందర్యం లోపలికి తీసుకెళ్ళు. అలాగేమ్మా. రా సౌందర్య. మామ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. అలాగే నాన్న. దేనికోసం ఇది? వాడి కోసమేగా. ఏమిటిదంతా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వాడి దగ్గరికి వెళ్ళొద్దు అని మొత్తుకుంటూనే ఉన్నాను. ఇప్పుడు చూడు, ప్రతి ఒక్కళ్ళు మనం తప్పు చేస్తున్నట్టుగా ఎలా చూస్తున్నారో. మనసుకు శిక్ష వేసిండ్రు గాని మనిషికి వేయడం మర్చిపోయినరు. అందుకే నాకు నేనే వేసుకున్న శిక్ష. ఆ దేవుడు నా మొర ఆలకిస్తాడేమోనని. కాని నీ మాట ముందు నా తలరాత మారలేదు. నా తలరాత మారదని అర్థమైపోయింది. అసలేం జరుగుతుంది భవానీ? దాన్ని దెబ్బతీయాలని వేస్తున్న ప్రతి ప్లాన్ రివర్స్ గా మనకే తగులుతుంది. పైగా అది దాని ప్రేమని గెలిపించుకునేలా కనిపిస్తుంది. నువ్వు చెప్పింది నిజమే చైత్ర. మనం చెడు చేయాలని చూసిన ప్రతిసారి దానికి మంచే జరుగుతుంది. అక్కడ గుళ్ళో, ఇక్కడ ఇంట్లో ప్రతి విషయంలోనూ దానికి అనుకూలంగా జరిగిపోతున్నాయి. నువ్వన్నట్లుగా మనం భయపడుతున్నట్టుగా ఆ అభిని దానికిచ్చి పెళ్లి చేసినా చేస్తారు.
అది కళ్ల ముందే ఆనందంగా ఈ ఇంటికి యువరాణిలా మన నెత్తినెక్కి పెత్తనం చెలాయిస్తే తట్టుకోగలమా? భవానీ ఒక్క నిమిషం. ఈ పేపర్ దాని ఆయు తీర్చే ఆయుధం అన్నా, దీన్ని ఇంట్లో చూపించి అందరి మధ్య తలదించుకునేలా చేస్తానన్నా, ఈ పేపరే దాన్ని బయటికి పంపిస్తుందన్నా, ఇంకెప్పుడు? నిజంగా దీనికి అంత పవర్ ఉందా? అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే ప్రపంచంలో మంచి చెడులనేవి కనిపించకపోయేవి. ముహూర్తమైతే ముంచుకొస్తుంది. మంచికే ముహూర్తాలుంటాయంటారు. మనం చేసేది మంచా? మంచి చేస్తున్నప్పుడు ప్రకృతి ఆలస్యంగా స్పందిస్తుంది. అదే చెడుకు మాత్రం వెంటనే సాయం అందిస్తుంది. ఈ ఇంట్లో మనకే అన్ని అనుకూలంగా ఉన్నాయనుకున్నాను, కానీ కనిపిస్తూ కొన్ని, కనిపించకుండా కొన్ని. అన్నీ ఆ సౌందర్యకే సపోర్ట్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా ఈ ఐశ్వర్య వచ్చి చేరింది. దానికి ప్రతి విషయంలోనూ సాయంగా ఉంటుంది. ఇక మనం వేయాల్సిన ప్రతి ప్లాను ఆలోచించి తెలివిగా వెయ్యాలి. చైత్ర, సౌందర్య ప్రేమే దాన్ని చచ్చిపోయేలా చేస్తుంది. ఇదిగో ఈ ఆయుధం ఉంది కదా, దాన్ని అడ్డు తొలగించుకోవడానికి. భవానీ ఆంటీ ఏంటి ఇలా అంటుంది? ఐశ్వర్య, ఏం మాట్లాడుతున్నారు? ఏంటిది? ఇటివ్వు, ఇవ్వు. సౌందర్య ఎవరినో ప్రేమిస్తుందా? అభి, ఎవరి అభి? అడుగుతున్నాను కదా, ఎవరి అభి? భవానీ ఆంటీ, ఈ విషయం తెలిసే ఎలా ఉండగలుగుతున్నావు? అవును, ఈ విషయం ఆంటీకి తెలుసా? ఇంకా ఎవరికీ చెప్పలేదా? అసలు ఆంటీకి ఎందుకు చెప్పలేదు? చెప్తే మాత్రం అక్కేం చేస్తుంది? చేస్తుంది. ఒకప్పుడు చేసిన పొరపాటు మళ్ళీ ఇప్పుడు చేయదు. సౌందర్య ప్రేమను గుర్తించి ఎవరు ఏంటి అని తెలుసుకుని తను ఎక్కడ సంతోషంగా ఉంటుందో అక్కడ ఉంచడానికి ప్రయత్నించాలి. కానీ ఎవరినో ప్రేమించి కన్నీరు కారుస్తున్న అమ్మాయిని ఈ ఇంటి కోడలు చేయడం వల్ల ఏంటి లాభం? అయినా మీ దగ్గర ఈ పేపర్ పెట్టుకుని ఏం చేయాలనుకుంటున్నారు? మేమేం చేస్తాం ఐశ్వర్య? లేదు, ఏదో చేస్తున్నారు. కిచెన్లో మీరు సౌందర్య గురించి మాట్లాడినప్పుడే అర్థమైంది. ఆ తర్వాత గుడిలో మీరు తన చుట్టూ తిరుగుతూ నాకు తనని దూరం చేస్తున్నప్పుడే అర్థమైంది ఏదో జరుగుతుంది అని. ఇలాంటిదేదో ఉందని అప్పుడే అర్థమైంది. భవానీ ఆంటీ, మీరు మారుంటారనుకున్నాను. కుక్కతో ఒక వంకర అన్నట్టు మీ బుద్ధి కూడా వంకరే. ఎలా మారుతుంది? మారదు. భవానీ ఆంటీ, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. మంచిపై చెడు అనేది తాత్కాలికంగా గెలుస్తూ ఉండొచ్చు, కానీ చివరికి గెలిచేది మంచే. బావుంది ఐశ్వర్య. ఇది తనెవరినో లవ్ చేస్తే లవ్ గురించి తెలిసినప్పుడు అక్కకి చెప్పాలా వద్దా అని ఆలోచిస్తుంటే నువ్వొచ్చావు. అయినా సౌందర్యని ఇంటి కోడల్ని చేసుకోవాలని ఆశపడుతుంది అఖిలక్క. అలాంటిది సడన్ గా వెళ్ళి ఈ విషయం చెప్పడం ఎలా మరి? సౌందర్య అమ్మా నాన్నలే ఈ ఇంట్లోకి కోడలుగా రావాలని పంపిస్తుంటే నన్ను పట్టుకునంటే నేనేం చేస్తాను? ఆ పేపర్ ఇటు ఇవ్వ ఐశ్వర్య. ఇస్తే ఏం చేస్తావు? దీన్ని అడ్డు పెట్టుకుని సౌందర్య అడ్డు తొలగిస్తావా? ఏం మాట్లాడుతున్నావు ఐశ్వర్య? ఇంతకు ముందు మీ మాటలు సగం వినిపించి సగం వినిపించక ఏమీ అర్థం కాలేదు. ఎక్స్ప్రెషన్స్ని బట్టి ఏదో తప్పు జరుగుతుంది అనుకున్నాను.
కానీ ఇప్పుడు అర్థమైంది. అలాంటప్పుడు ఈ పేపర్తో మీరు చేసే ఆగడాల్ని అడ్డుకుంటాను. సౌందర్య అభిని చేరడమే కరెక్ట్. మామ్, భవానీ గదిలో ఏం చేస్తున్నావు? ఏం లేదు క్రిష్, ఆ పేపర్ ఏంటి? సౌందర్యకు సంబంధించినవి. నువ్వు పద క్రిష్. క్రిష్, నేనొకటి అడుగుతాను, స్ట్రైట్గా నాకు ఆన్సర్ ఇస్తావా? అడుగు మామ్. సౌందర్య అంటే నీకిష్టమేనా? గ్రానీకి ఇష్టం కదా మామ్. అంటే నీకెలాంటి అభిప్రాయం లేదన్నమాట. మామ్, తను నా క్లాస్మేట్ కూడా కాదు, జస్ట్ కాలేజ్ మేట్. అంటే ఈ నిశ్చితార్థం, ఈ పెళ్లి తతంగం ఆంటీ ఇష్ట ప్రకారమే తప్ప క్రిష్ ప్రమేయమేం లేదన్నమాట. మామ్, ఎందుకు ఇలా అడుగుతున్నావు? ఊరికే నాన్న, మనమేం చేసినా ఎదుటి వాళ్ళకి మంచి జరిగేలా ఉండాలి. కరెక్టే గానీ ఇప్పుడెందుకు చెప్తున్నావు? టైం వచ్చినప్పుడు చెప్తాను కానీ ఈ ఎంగేజ్మెంట్, పెళ్లి, ఈ విషయాల గురించి అంతగా ఆలోచించుకు. అంటే? మేమున్నాం కదా. మామ్, గ్రానీ మాట అంటే అందరికీ వేదవాక్కు లాంటిది. అందుకే ఆమె మీద గౌరవంతో, నీ మీద అభిమానంతో మాత్రమే ఒప్పుకున్నాను. సరే, నువ్వు వెళ్ళు నాన్న. అభి, ఎవరెత్తును? ఎక్కడుంటాడు? ఎలా ఉంటాడు? పార్వతీ రూపంతో అచ్చుగుద్దినట్టు పుట్టింది సౌందర్య. మరి సౌందర్య ప్రేమించిన అభిరూపం ఎలా ఉంటుంది? సౌందర్య పార్వతిలా ఉందంటే అభి దేవబావలా ఉంటాడా? ఎలా ఉంటాడు? భవానీ, ఐశ్వర్య ఆంటీకి అభి గురించి తెలిసిపోతే మనం అనుకున్నదేది జరగదు కదా. అవును చైత్ర, మనం 2 పనులు చేయాలి. ఒకటి, అభి అనేవాడు వీళ్ల కంట పడకుండా జాగ్రత్త పడాలి. 2, నిశ్చితార్థంలోపు సౌందర్యకి తన అభి దక్కుతాడు అనే నమ్మకాన్ని చంపేయాలి. ఈ 2 జరిగి తీరాలి. నీలో కలిగే దుఃఖమైనా సంతోషమైనా అది ఒక్కరిది కాదు, మనిద్దరిది. నాకైన ఈ గాయానికి వెన్న రాయడానికి ఇంటి నిండా మనుషులున్నారు. మరి నా అభిగాయానికి ఎవరు రాస్తారు? నేను తప్ప తనకెవరున్నారు? ఇట్లాంటి సమయంలో నీ పక్కనే ఉంటే ఎంతో ఓదార్పుకుండేది. కానీ మనిద్దరి మధ్య ఎందుకు ఈ దూరం? నీకు దూరంగా ఉండడం నా వల్ల కావట్లేదు అభి.